పెండింగ్ బిల్లులపై కాంట్రాక్టర్లు జేహెచ్ఎంసీకి మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 18 లోపు బకాయి బిల్లులన్నీ చెల్లించని పక్షంలో పనులు నిలిపివేయాలని జేహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. బల్దియా కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాకాలం పనులు ఎవరూ చేయొద్దని, బిడ్లు దాఖలు చేయొద్దని సూచించారు. ఇందుకు కాంట్రాక్టర్లందరూ అంగీకరించారన్నారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని నెల క్రితం కమిషన్కు లేఖ ఇచ్చామని, ఈ నెల 18వ తేదీ వరకు మీ చేతిలో ఉన్న అత్యవసర పనులు ఈ నెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని అసోసియేషన్ కాంట్రాక్టర్లకు సూచించింది. తక్షణ మరమ్మత్తు బృందాల పనులకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని, వచ్చే వర్షాకాలం పనులకు ఎవరు బిడ్లు దాఖలు చేయొద్దని బకాయి బిల్లుల కోసం పోరాడుతున్న సంఘానికి సహకరించాలని కోరారు. ఈ నెల 18వ తేదీ నుంచి స్వచ్ఛందంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జేహెచ్ఎంసీ గత 2-3 ఏళ్లుగా కాంట్రాక్టర్లు బిల్లులు పెండింగ్లో పెడుతోంది. రహదారుల నిర్మాణం, మరమ్మత్తు, నాలాల రిటైనింగ్ వాల్ నిర్మాణం, పూడిక తీత తదితర పనులకు సంబంధించి దాదాపు 1350 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. వేతనాలు, అప్పులకు వాయిదాలు చెల్లింపునకు ఇబ్బంది పడుతున్న బల్దియా కాంట్రాక్టర్ల బకాయిలను దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగిసిన మార్చిలో ఎర్లీ బర్డ్తో ఏప్రిల్లో సంస్థకు 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయినా బకాయిలు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. గతేడాది మార్చి నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, చేసిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పనులను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, మొత్తంగా ఏదైతే పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్లు జేహెచ్ఎంసీకి మరోసారి అల్టిమేటం జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18 లోపు ఖచ్చితంగా బకాయిల బిల్లులన్నీ చెల్లించని పక్షంలో పూర్తిగా పనులన్నీ నిలిపేస్తామని, వచ్చే వర్షాకాలానికి సంబంధించి ఎటువంటి పనులు కూడా చేపట్టబోమని, అసలు బిడ్లు కూడా దాఖలు చేయమని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంట్రాక్టర్ల డిమాండ్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? పెండింగ్ బిల్లుపై కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీకి ఒకసారి అయితే అల్టిమేటం జారీ చేశారు. ఇదివరకు ఒకసారి కూడా వారు జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చారు, కమిషనర్ దృష్టికి కూడా వీళ్ళంతా కూడా. అయితే రిప్లై రాకపోవడంతో మరోసారి అయితే అల్టిమేట్ జారీ చేశారు. అయితే ఈసారి తేదీని కూడా వారు ఖరారు చేశారు. ఇలా 18వ తేదీలోపు బకాయి బిల్లులు చెల్లించే పక్షంలో పనులన్నీ నిలిపివేస్తామంటూ వారితో నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ మేరకు జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. బల్దియా కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక వర్షాకాలం పనులు ఎవరు కూడా చేయవద్దని, బిడ్లు దాఖలు చేయవద్దని కూడా వాళ్ళు సూచించారు. ఇందుకు కాంట్రాక్టర్లు అందరూ కూడా అంగీకరించారన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాలని నెల క్రితం కమిషనర్ లేఖ ఇచ్చామని, గత నెల 18వ తేదీ వరకు కూడా మీ చేతిలో ఉన్న అత్యవసర పనులు కూడా ఈ నెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని అసోసియేషన్ కాంట్రాక్టర్ సూచించింది. తక్షణ మరమ్మతు బృందాలు ఇటు ఆ పనులు కూడా ఈ నెల 31వ తేదీ వరకు గడువుందని, వచ్చే వర్షాకాలం పనులు ఎవరు కూడా బిల్లు దాఖలు చేయవద్దని బకాయి బిల్లుల కోసం పోరాడుతున్న సంఘానికి సహకరించాలని కోరుతున్నారు. ఇక ఈ నెల 18వ తేదీ నుంచి స్వచ్ఛందంగా కాంట్రాక్టర్లు పనిని నిలిపివేసుకోవాలని పూర్తిగా విజ్ఞప్తి వస్తుంది. సో మొత్తానికి 1350 కోట్ల మొత్తం కూడా పెండింగ్ ఇబ్బంది ఉన్న పరిస్థితి వాళ్ళకు ఉన్నట్టుగా వాళ్ళైతే ఇబ్బంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే సతమతం అవుతున్నారని, కాంట్రాక్ట్ తీసుకున్నాం కానీ దాంట్లో మిగిలింది ఇట్లా వడ్డీలకే వస్తున్నాయని, చేసే పనులకు ఇంకా చెల్లించాల్సిన పనులు చాలా ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. ఇక 3 ఏళ్లుగా కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ లో పెడుతుందని గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడంతోనే ఇంతవరకు వచ్చిందన్నట్టుగా, ఇన్ని కోట్ల వరకు కూడా వచ్చిందని చెప్పారు. ఇక రహదారుల నిర్మాణం, మరమ్మతులు, ఈ నాలాల రిటైనింగ్ వాల్స్ కావచ్చు, పూడిక తీత మొత్తం పనులన్నీ సంబంధించిన దాదాపు 1350 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్ సంఘం ప్రతినిధులు తెలుపుతున్నారు. వేతనాలు, అప్పులకు వాయిదా చెల్లింపులకు ఇబ్బంది పడుతున్న బల్దియా కాంట్రాక్టర్లు బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టడం, ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా మార్చిలో ఎర్లీ బర్డ్తో ఏప్రిల్ సంస్థకు మొత్తం 1000 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చిందని, అయినా తమ బకాయిలు ఎవరు చెల్లిస్తే సరిపోతుందన్నారు. కానీ ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ వైపు ఆలోచన కూడా చేయడం లేదని, కనీసం కాంట్రాక్టర్లను ఇంత చిన్న చూపు చూడడం, మరి ఇలా నిర్లక్ష్యం చేయడం అనేది మరి ఈ అల్టిమేటం తో మరి వాళ్ళ డిమాండ్లన్నీ కూడా పూర్తి చేస్తామని వాళ్ళు ఒక ఆశతోనైతే ఉన్న పరిస్థితుంది. ఇక గతేడాది మార్చి నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని,
చేసిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక ఆర్థికంగా చిక్కుపోతున్నామని కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనుక జిహెచ్ఎంసీ ఏదైతే కాంట్రాక్టులు అయితే అల్టిమేట్ జారీ చేశారో ఇప్పుడు పనులు కూడా వాళ్ళు చేయకపోతే వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్ అదలాకుదలమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందన్నట్టుగా కూడా ఇప్పటికీ ప్రజల నుంచి కూడా ఒక విషయాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే వర్షాకాలంలో చిన్న వర్షం పడితే మొత్తం సముద్రాలు నదులు తలపించేలాగా మారుతాయి. కాబట్టి కాంట్రాక్టర్లకు వీళ్ళని తొందరగా పెండింగ్ బకాయిలు చెల్లిస్తేనే బెటర్ అన్నట్టుగా ఇటు కాంట్రాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.